చాలా రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయన మొదటి బాలీవుడ్ సినిమా వార్ 2 టీజర్ విడుదలైంది. బ్రహ్మాస్త్ర లాంటి భారీ సినిమా చేసిన అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టీజర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం వాళ్ళ మొహంలో అంత హ్యాపీనెస్ కనిపించడం లేదు. దానికి కారణం టీజర్లోని కొన్ని విజువల్స్. ముందు నుంచి దర్శక నిర్మాతలు ఇచ్చిన హైప్ కి ఇప్పుడు విడుదలైన టీజర్ కు ఎక్కడా పొంతన లేదు. నిజం చెప్పాలంటే ఈ టీజర్ అంచనాలు అందుకోలేదని చెప్పాలి. ఎన్టీఆర్ బాగున్నాడు, ఒకవైపు సినిమాలో హృతిక్ రోషన్ కూడా ఉన్న టీజర్ లో ఎక్కువగా తారక్ షాట్స్ చూపించారు. మామూలుగా అయితే ఇది జరగదు. ఎంతసేపు వాళ్ళ హీరోలను హైలైట్ చేయాలి అనుకుంటారు బాలీవుడ్ దర్శకులు. కానీ హృతిక్ లాంటి హీరో ఉన్నా కూడా తారక్ కు టీజర్ లో స్క్రీన్ టైం ఎక్కువగా ఇచ్చారు. దీన్ని బట్టి సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కీలకంగా ఉండబోతుందని అర్థమవుతుంది. దానికి తోడు టీజర్ లో హృతిక్ రోషన్ ను ఎన్టీఆర్ వెంటాడుతున్నట్లు చూపించారు. అంటే వార్ లైన్ మరోసారి తీసుకున్నారని అర్థమవుతుంది. అందులో కూడా ఇండియన్ రా ఏజెన్సీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సెపరేట్ గా ఉంటాడు కబీర్. ఆయన కోసం టైగర్ ష్రాఫ్ ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు ఈ టీజర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్లేస్ లోకి వచ్చాడని అర్థమవుతుంది. ఇందులో తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని తెలుస్తోంది. కానీ చివరికి వచ్చేసరికి అది పాజిటివ్ అవుతుంది. వార్ సినిమాలో కూడా టైగర్ క్యారెక్టర్ ను అలాగే చూపించారు. సీక్వెల్ కోసం కూడా అదే ఫార్ములా అప్లై చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్లు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది అంటున్నారు అభిమానులు. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. క్వాలిటీ విషయంలో కూడా కాంప్రమైజ్ అయినట్లు అర్థమవుతుంది. ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్న సినిమాలో ఇలాంటి వీక్ గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకో మరి వార్ 2 విషయంలో మేకర్స్ ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోయారనిపిస్తోంది. టీజర్ వరకు ఓకే, కానీ రేపు సినిమా రిలీజ్ టైం వరకు వీటన్నింటినీ ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాల్సిందే. లేదంటే ప్రేక్షకులు అస్సలు క్షమించరు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. దానికి తోడు టీజర్ లోని కొన్ని సన్నివేశాలు ట్రోలింగ్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్ మీద జూనియర్ ఎన్టీఆర్ దూకే సీన్, ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్ లోకి జంప్ చేసే సీన్, టీజర్ చివర్లో రన్నింగ్ ట్రైన్ మీద కార్ తీసుకొచ్చే సీన్, ఇవన్నీ సరిగ్గా వర్కౌట్ అయితే ఓకే, లేదంటే మాత్రం ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్ అవుతుంది. ప్రస్తుతానికి టీజర్ లో ఎన్టీఆర్ అయితే అదిరిపోయాడు. రేపు సినిమా కూడా ఇదే రేంజ్ లో యాక్షన్ డోస్ ఇవ్వాలి అంటున్నారు అభిమానులు. మరోవైపు కియారా అద్వానీ బికినీ ట్రీట్ ఇచ్చింది. మొత్తానికి ఇటు యాక్షన్ అటు గ్లామర్ రెండింటికి డోకా లేకుండా వస్తుంది వార్ 2.